అందరికీ నమస్కారం అండి. ఈరోజు రవిప్రియ మాల్లో రేపు 17వ తారీఖున రియాజ్ గారి పుట్టినరోజు తరపున ఈరోజు అడ్వాన్స్గా రియాజ్ గారిది ఈరోజు కేక్ వస్తున్నాము. దానికి వీర మహిళలు, జన సైనికులు అందరూ, మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అందరూ మేము వచ్చాము. ఈరోజు రియాజ్ గారికి అడ్వాన్స్ విష్ హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. నెక్స్ట్ ముందు మంచి జరగాలని చెప్పి, రాబోయే రోజుల్లో మంచి జరగాలని మేము అందరూ ఆశిస్తున్నాము. అతను ఉన్నతమైన పదవిలో చూడాలని చెప్పి మా అందరి కోరిక. ఆ కోరిక భగవంతుడు నెరవేర్చాలని చెప్పి ఆ దేవుడిని దండం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే 12 సంవత్సరాలు ఆయన ఎంతో కష్టపడి పార్టీకి అండగా నిలబడి ఎన్నో దెబ్బలు తిని ఇలాంటి స్థాయికి వచ్చిన వ్యక్తిని ఈరోజు ఇలా మంచి పొజిషన్లో చూడాలని కోరుకోవడం అనేది మా అభిమానం. అందరు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ కోరిక, వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం ఈరోజు రేపు 10వ తారీఖున ఉండలేదు కాబట్టి అడ్వాన్స్గా రియాజ్ గారిని ఒప్పించి ఆయన్ని ఇక్కడ పిలిపించి ఇక్కడ ఈరోజు మేము అందరం కలిసి మూకుమ్మడిగా కలిసి జన సైనికులు వీర మహిళలు కలిసి అందరూ ఒక పండగలాగా ఈరోజు చేయాలని అనుకున్నాము. ఆయన ఎంతో ముందుకు జరగాలని, మంచి పదవి రావాలని చెప్పి ఆ భగవంతుని ఇంకొకసారి ప్రార్థించి, తేదీ నా జన్మదినం సందర్భంగా నేను అందుబాటులో ఉండట్లేదని తెలుసుకొని మా జనసేన పార్టీ నాయకులు కద్ది రవిశంకర్ గారు మరియు మా జనసేన పార్టీ వీర మహిళలు, మా నాయకులందరూ కూడా ముందుగానే ఈరోజు మన అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా జన్మదినం జరుపుకుందాం. ఎందుకంటే ఆ రోజు యథావిధిగా కూడా మేమందరం కూడా చేసుకుంటాం. మీరు లేకపోయినా ఇప్పుడు మీ సమక్షంలో మేము కేక్ కట్ చేస్తామంటే సరే అని చెప్పేసి ఈరోజు వాళ్ళందరి ఆనందాన్ని కాదనలేక నేను కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ ద్వారా ఎంతోమంది ఈ జిల్లాలోనే కాక ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ద్వారా నాకు తోడబుట్టినటువంటి వ్యక్తుల్ని, ఇటు అన్నదమ్ముల్ని కానివ్వండి, ఇటు అక్క చెల్లెల్ని కానివ్వండి, ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆయనకి మరొకసారి నా జన్మదినోత్సవం తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా జన్మదినోత్సవం ఇంతమంది సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవటం నిజంగా అది నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశం. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన నడిపించేటటువంటి మార్గంలోనే నేను నడుస్తూ జనసేన పార్టీకి నాకు ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలో సేవ చేస్తూ, నాకు ఇచ్చినటువంటి నా అన్నదమ్ములకి సహాయ సహకారాలు, నా తోడబుట్టినటువంటి అక్క చెల్లెలకి కూడా నా సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ మధ్యలోనే ఇదే సంతోషంతో నా యొక్క జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నేను అందుబాటులో లేకపోయినా నా జన్మదినోత్సవాన్ని వాళ్ళ ఇంట్లో ఒక పండగగా వాళ్ళు జరుపుకోవటం, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నా జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశము చాలా తక్కువ మందికి వచ్చింది. ఆ అవకాశం నాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి. జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు రేపు 17వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో రవిప్రియ మాల్లో ఘనంగా బర్త్డే కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ వచ్చి పాల్గొన్నందుకు ముందుగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా రియాజ్ గారు మంచి పదవి రావాలని, మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని